నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ ఒకటి మాట్లాడుకుందాం అండి. మా పిల్లలు లేదంటే మా మా అమ్మాయి స్కూలింగ్ నుంచి కాలేజ్ వరకు టాప్. మీ దగ్గర జాయిన్ చేస్తున్నాం, జాబ్ గ్యారంటీ ఉంటుందా అని ఒక్కొక్క మాట ఒకటి వినిపిస్తూ ఉంటుంది మనకి. దీనికి మీరేం ఆన్సర్ చేస్తారు సార్? గ్యారంటీ అనే పదానికి నేను డెఫినెట్‌గా ఎగనెస్ట్ అండి. ఆ! 1% కూడా గ్యారంటీ ఇవ్వనండి. మరి అదేంటండి, అంతంత డబ్బులు కట్టించుకొని గ్యారంటీ ఇవ్వకపోతే ఎట్లా? అది ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ టాపరు టాపర్ మీ దగ్గరకు మీ వచ్చి దగ్గరికి వస్తే నుంచున్నాము. ఎందుకు రాదు? ఆ! యెస్. దీంట్లో పాయింట్ ఏంటంటేనండి, అకాడమిక్ ఎక్సలెన్స్‌కిను కాంపిటీటివ్ ఎక్సలెన్స్‌కి వేరియేషన్ ఉందండి. అకాడమిక్స్‌లో కొంత సిలబస్ స్కిప్ చేసి చదివేసి, హ్మ్. లేదా తెలివితేటలు ఉన్నా లేకపోయినా, షార్ప్‌నెస్ ఉన్నా లేకపోయినా బట్టి పట్టేసి, హ్మ్. రుబ్బేసి హుహు. టాపర్లు అయిపోవచ్చండి. బట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఆటిలతో పాటుగా, హ్మ్. అంటే ఆ చదివే దీంతో పాటుగా ఎక్స్ట్రా స్కిల్స్ ఏం కావాలంటే కమిట్మెంట్ కావాలండి. ఓకే సార్. అకాడమిక్స్‌లో వచ్చేటప్పటికి లాస్ట్ 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు చదివేసి కూడా టాపర్లు అయిపోవచ్చండి. హ్మ్. హ్మ్. బట్ హ్మ్. కాంపిటీటివ్ ఎగ్జాముల్లో సక్సెస్ వచ్చే వరకు కంటిన్యూస్‌గా చదవాలి. ఆ హ్మ్. గ్యారంటీ ఆ పేరెంట్ ఇవ్వరు కదండి. అందుకనే నేను ఆ గ్యారంటీ ఇవ్వలేను. నెక్స్ట్ కమిట్మెంట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ కమిట్మెంట్ కావాలండి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో సక్సెస్ అవ్వాలంటే. హ్మ్. హ్మ్. అంటే నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటండి అంటారేమో, ఆహ్, చచ్చిపోయినా సరే ఉద్యోగం వచ్చాకే చచ్చిపోవాలనే కమిట్మెంట్ అండి. బా! హైలీ కమిటెడ్. ఆ రేంజ్‌లో కమిట్మెంట్ ఉంటే నాకు టాపర్ అవసరం లేదండి. హ్మ్. ఆర్డినరీ గ్రాడ్యుయేట్ పర్సెంటేజ్ తక్కువ వచ్చిన ప్రాబ్లమ్ ఏం లేదండి. కమిట్మెంట్ ఉన్నోడు, పర్సెంటేజ్‌తో సంబంధం లేకుండా సక్సెస్ అయినోళ్ళు వందలు, వేలు ఉన్నారండి. హ్మ్. అది అంటే శ్రీధర్ టాపర్ సిసిలో. ఫెయిల్ అవుతాడని నేను అంటలేదండి. హ్మ్. టాపర్ అవ్వటం ఒక్కటే లక్షణం సరిపోదంటున్నాను నేను. హ్మ్. కమిట్మెంట్ లెవెల్స్. కమిట్మెంట్ లెవెల్ కావాలండి. అంతేగాని నేను టాపర్‌ని నో. కాలేజీలో టాపర్ అవ్వటం అనేది రకరకాల కారణాలతో టాపర్లు అవ్వచ్చు. హ్మ్. బట్ ఇక్కడ ఇప్పుడు అక్కడ కాలేజీలోకి వచ్చేటప్పటికండి టాపర్ అంటే ఎంతమంది రాస్తే టాపర్లు? హ్మ్. బీటెక్ ఎంతమంది రాస్తారు? బీటెక్ అనుకున్నాం అనుకోండి, ఎంతమంది రాస్తారు? హ్మ్. వేలల్లోనే ఉంటారు ఒక సంవత్సరం తీసుకుంటే. బట్ ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వచ్చేటప్పటికి జర్నీ స్టార్ట్ అయ్యేది 10,00,000 మంది అండి. కొన్ని కొన్ని ఎగ్జామ్స్ అయితే రాసేది. హ్మ్. 10,00,000 మందిలో నుంచి బయటికి రావటమును, అక్కడ వేలల్లో నుంచి బయటికి రావటం వేరు గదండీ! దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. డిఫరెన్స్ ఉంటుంది గదండీ! హ్మ్. అంటే నేను చెప్పేదేంటంటే, మేము ఈరోజు ఇప్పుడు ఇన్‌స్టిట్యూషన్ స్టార్ట్ చేసి 30 సంవత్సరాల్లో ఏ రోజున జాబ్ గ్యారంటీ అనే పదం వాడలేదండి. హ్మ్. నిజంగా చెప్తున్నానండి. జాబ్ గ్యారంటీ ఎప్పుడన్నా నేను ఇవ్వగలననే కాన్ఫిడెన్స్ నాకొస్తే, ఇప్పుడు తీసుకుంటున్నట్టు 25,000, 20,000 ఫీజులు తీసుకోమండి. క్లర్క్ ఉద్యోగం అనుకోండి. నిజంగా నేను గ్యారంటీనే ఇవ్వగలిగాననుకోండి. ఎంత కడతారు మీరు? రూ. 50,000 లైఫ్ 30 సంవత్సరాల పాటు మీకు ప్రతి నెల గ్యారంటీగా వస్తాయి అనుకున్నప్పుడు ఎంత తీసుకోవచ్చండి ఫీజు? ఎక్కువే ఒక తీసుకొస్తారు 5,00,000 గ్యారంటీ. తీసుకోవచ్చు కదండీ! అవును. ఓ సంవత్సరం జీతం తీసుకోవచ్చుగా మీ దగ్గర హ్మ్. నుంచి. బట్ నేనొక్కడినే పని చేస్తే, నేను ఇన్ ద సెన్స్ ఆర్గనైజేషన్ ఒక్కటే పని చేస్తే ఉద్యోగం రాదండి. మేము పని చేయాలి. మాతో పాటు మీరు కూడా పని చేయాలి. హ్మ్. అంటే మేమెంత పర్సెంటేజ్ అండి, మీదెంత పర్సెంటేజ్ అండి అంటారు. యువర్ వర్క్ ఈజ్ 90%, అవర్ వర్క్ ఈజ్ ఓన్లీ 10%. హ్మ్. అంటే ఎట్లా అండి అంటారేమో. 10% మీ బాధ్యత అంటారేమో. మిమ్మల్ని రైట్ పాత్ చూపిస్తాం. ఆ పాత్‌లో నడుస్తారా లేదా అనేది ఇట్స్ లెఫ్ట్ టు యువర్ ఇంట్రెస్ట్ యెస్. అండ్ ఇట్స్ లెఫ్ట్ టు యువర్ సీరియస్‌నెస్. హ్మ్. ఆ రోజునున్న సీరియస్‌నెస్ చివరిదాకా నిలబడితే గ్యారంటీగా టాపర్‌గా అవసరం లేదండి. నార్మల్ గ్రాడ్యుయేట్ 35% పైన పర్సెంటేజ్ వచ్చినోడు ఎవడైనా సరే ఎలిజిబుల్ కాబట్టి. సో, ఎవరికైనా ఉద్యోగం తీసుకురావచ్చండి. హ్మ్. బట్ మళ్ళీ చెప్తున్నాను, గ్యారంటీ అనే పదం ఎవరన్నా వాడారు అంటే మోసం అండి అది. బా! నో వన్ కెన్ గ్యారంటీ ఏ జాబ్. ఇష్టపడి కష్టపడితే ఉద్యోగం వస్తుంది. అంతే తప్పించి ఏ సంస్థ కాంపిటీటివ్ ఎగ్జాముల్లో గ్యారంటీ అనే పదం వాడకూడదనేది నా ఫీలింగ్ అండి. బట్ పేరెంట్స్‌కి మాత్రం చాలా డీటెయిల్‌గా చెప్పారండి. హైలీ కమిటెడ్ అయితే వస్తది యెస్, తప్ప. దట్స్ ఇట్. ఆ! దట్స్ ఎనఫ్. హ్మ్. బట్టి ప్రీవియస్ వీడియోలో మీరొక మాట అన్నారు. బట్టి యూనివర్సిటీ టాపర్ అవ్వచ్చేమో గానీ, అది మాత్రం ఈ సిస్టమ్‌లో ఎక్కడ వర్కౌట్ కాదు అని చెప్పేసి చెప్పి. అవునండి. బట్ పేరెంట్స్ ఏమనుకుంటారంటే, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ హై ఉంటాయి. యెస్. హ్మ్. ఇన్‌స్టిట్యూట్ రాంగ్ అంటారేమో గానీ, మా పిల్లలు మాత్రం రాంగ్ కాదనుకునేటువంటి పేరెంట్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళకి మీరు చాలా డీటెయిల్‌గా యెస్. ఆన్సర్ ఇచ్చారని అనిపించింది.
ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.